నేను హెచ్చడికి 2 పెట్టుకున్నా కానీ 4 తింటే ఈ బోండాలు స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు అయింది. అప్పుడు ఎంత ఉన్నది బోండా రేటు? అప్పుడు అండి 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు ఉందనుకో రాజు. టమాటో చట్నీ ఒక లోకల్ ఫ్లేవర్ ఇస్తుంది. ఎట్లుందంటే నాట్ అనిపిస్తుంది. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. అందరూ ఎట్లూరు మంచిగా, మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా పొద్దుగాలని సూర్యాపేట పోతున్నాము. ఎందుకంటే సూర్యాపేటలో 60 ఫీట్ రోడ్ అని ఒకటి ఉందంట. ఆ 60 ఫీట్ రోడ్ కాడ దాదాపు ఒక 3 దశాబ్దాల నుంచి రామ్మూర్తి గారి బోండాలంటే రచ్చలేసిపోతాయంట. దానికి ఖతర్నాక్ టమాటో చట్నీ కాంబినేషన్ ఇస్తారంట. అది నిన్నమంటే నోట్లో నీళ్లు ఊరినాయి నాకు. ఎప్పుడు అయి తిందామా అని కుత 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 ఉడుకుతుంది నా పానం. నడుగురి జల్దీ పోయి రామ్మూర్తి గారితో మాట్లాడి ఆయన వేసే బోండాల్ని లప్పలప లపాలప లప్పలప లపాలప అని ఆరగిద్దాం. నడుగురి. కాగా నమస్తే. రామ్మూర్తి గారు మీరేనా? రామ్మూర్తి. ఎప్పుడు స్టార్ట్ చేసారు ఇది? 91లో. అప్పుడు ఏమేమి ఉన్నాయి పెట్టినప్పుడు? అప్పుడు ఒక ఇడ్లీ చేసేది. ఈ బోండా ఎప్పుడు స్టార్ట్ చేసినావు? బోండా చేసి ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది. ఎన్ని రకాల చట్నీలు ఉంటాయి? టమాటా చట్నీ, కారపొడి, పల్లి చట్నీ. నిన్న వచ్చినాము, నిన్న బంద్ ఉన్నది. నిన్న చేయలేదు, నిన్న ఊరి పోయించినాం. ఓకే ఓకే. అప్పుడు ఎంత ఉన్నది మొదలు పెట్టినప్పుడు? మీరు మొదలు పెట్టినప్పుడు ఇడ్లీ రేటు? ఇడ్లీ రేటు అండి ₹1.50 ప్లేటు. 4 ఇడ్లీలా? 4 ఇడ్లీలు. ఓకే. రూపాయికి 3 ఇడ్లీ పెట్టేది అట్లా. ఈ బోండాలు స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు అయింది. అప్పుడు ఎంత ఉన్నది బోండా రేటు? అప్పుడు అండి 3 రూపాయలు, 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు ఉందనుకో రాజు. అంతేనా? ఎన్ని గంటలకు తెరుస్తారు పొద్దున? ఉదయం 6 నుంచి స్టార్ట్ అవుతుందండి. బేరం 7 స్టార్ట్ అవుతుంది. అయిపోయి 9-9:30కి అయిపోతుందా? 10:30, 11. 10:30-11 అయితే అప్పటికుంటాయి ఆ బోండాలు? 10:30కి ఉండవు ఇక. అదే ఫాస్ట్గా అయిపోతాయంట బోండాలు. అయిపోతాయి ఇక. అప్పటికి 10:30కల్లా క్లోజ్ అవుతాయి. ఓకే ఓకే. అట్లా అదే కదా, అందుకే కదా వచ్చింది ఆయన కోసమే. నిన్న బంద్ ఉన్నది. నిన్న బంద్ ఉందండి, లేను. బోండాలు ఉండవు, మళ్ళీ అయిపోతాయండి. ఇప్పుడు డబ్బులు లేచి రావాల్సి వచ్చింది. మళ్ళీ అయిపోతాయి రండి, ఆయన తినకుంటూ పోవాలన్నా అని. పార్సల్ ఎన్ని కట్టాలి మీకు? సరే. దీని ఎగ్జాక్ట్ అడ్రస్ ఏంది? వీడికి రావాలంటే 60 ఫీట్ రోడ్ అంటారు కదా, సూర్యాపేట 60 ఫీట్ రోడ్. LIC ఆఫీస్ రోడ్ అంటారు దీన్ని. LIC ఆఫీస్ రోడ్ లేదంటే 60 ఫీట్ రోడ్. మొత్తం కాలేజీలు, స్కూల్స్ అవన్నీ ఎదురుగా. ఏ కాలేజ్ ఇది? ప్రతిభ కాలేజ్, ప్రతిభ జూనియర్ కాలేజ్ ఆపోజిట్. సృజన స్కూలు. ఓకే. నాకు 2 బోండా పెట్టు. పెడతా అండి. ఈ బోండాలు తిన్నకే 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిన్న షాప్ తీయలేదు, ఈరోజు మళ్ళీ వచ్చినాము. అది కూడా పొద్దుగాలు లేచి వచ్చినాం. ఎందుకంటే 9-9:30 లోపు అయిపోతాయి. ఎన్ని గంటలకు అయిపోతాయి? 9-9:30 లోపు అయిపోతాయంట బోండాలు ఉండవంట. ఇది హోటల్ మాత్రం 10:30-11 వరకు ఉంటుందంట. గుల్ల ఉంది బోండా మొత్తం లోపల. ఇట్లాంటి చూపిస్తుంది. గుల్ల ఉంది మొత్తం లోపల. 35 రూపాయలకి 4 బోండాలు. టమాటో చట్నీ ఇచ్చారు, పల్లి చట్నీ ఇచ్చారు. అదే చేస్తున్నా. రామ్మూర్తి గారి బోండాలు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. నేను హెచ్చడికి 2 పెట్టుకున్నా కానీ 4 తింటే. అవునా? కాంబినేషన్ అంటే ఇదే ర్యాంప్ కాంబినేషన్. మామూలుగా బయట నన్ను అయితే లోపల ఉన్న తినం పడేసాం అంతలా ఉండే. ఇంకా ఇది 2 బయటలు, 1-2 మొత్తం 3 బయటలకి ఏమి అయిపోయింది. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే కింద ఈ పేపర్ ప్లేట్ వేసినా, మీద ఆకేసిస్తారు.
టమాటో చట్నీ ఒక లోకల్ ఫ్లేవర్ ఇస్తుంది. ఎట్లుందంటే నాట్ అనిపిస్తుంది. నాకు ఇట్లుంటే టేస్ట్ భలే ఇష్టం. టమాటో చట్నీ వేయించుకుందాం. టమాటో చట్నీ 2 బోండాలు కూడా పెట్టు. థ్యాంక్ యూ. టమాటో చట్నీ అదిరిపోయింది. ఒక బోండా 3 బైట్స్కి అయిపోతుంది. అబ్బో వేడి వస్తూనే ఉన్నాయి, అయిపోతూనే ఉన్నాయి. చల్ల బోండా అనేది ఉండదు, చల్లది ఉండదు అసలు. వస్తానంటే అయిపోతున్నాడు. చూడు ఎంతమంది అందరు బోండాలు తీసుకోవాలని చెప్తారు, వేరే ఏం ఉండదు. ఎప్పుడైనా బోండానే. అదే కదా. చెప్తే ఏదో అనుకున్నాను రా, కానీ అంటే ఇప్పుడు బోండా అంటే ఎప్పుడైనా ఒకటే తీరేస్తారు అన్నది నా ఫీలింగ్. ఇక్కడ ఈడేందంటే నేను ఏడుపోయినా నాకు బోండా అంటే నిమిషం మధ్యలో ఉన్నది ఇంత గుల్ల తీసి పక్కకు పెడతాము. ఇది అట్లా లేదు. ఇది కరకరం అంటుంది అమ్ముతుంటే. లోపలే మొత్తం ఉంది. పల్లి చట్నీ 3వ రౌండ్. ఇంకా సార్ టమాటో చట్నీ 3వ రౌండ్. టమాటో చట్నీ నేను అసలు ఎక్కడికైనా పోతే ఇన్నిసార్లు చట్నీ తినేదండి. దీంట్లో ఏదో తెలియని ఫ్లేవర్ తగులుతుంది. చాలా బాగుంది. 4 బోండా తిన్నా, అంత హెవీగా లేదురా. అందుకంటే 2 ప్లేట్లు తింటాను వచ్చి. బోండాలు 2 ప్లేట్లు అంటే ఏంటి, వెళ్ళిపోదాం మంచిగా. అప్పటికీ హెవీ ఉండదు కాబట్టి ఇంకెంత తింటాను రా, అందరూ ఇజ్జత్ పోతుంది తింటరా. అంటే ఇద్దరు పోతుంది తినకపోవడం. అంత బాగుండడానికి కారణం ఏంటంటే ఆ బోండా ఒకటి, చట్నీ ఒకటి. మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా టమాటో చట్నీ తింటారు. 1991లో స్టార్ట్ అయింది. 9 ఏళ్ళు, 29 ఏళ్ళు, 34 ఏళ్ళు. మామూలు లేదా చట్నీ. సూర్యాపేట 60 ఫీట్ రోడ్లో ఉన్న రామ్మూర్తి గారి బోండాల కథ ఇది. సూర్యాపేటకు వస్తే పక్కా ట్రై చేయరు. ఎవరైనా సూర్యాపేటలో ఇక్కడ తినుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పురి. ఉంటాం అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుంది. బాయ్. లవ్ యూ చిచాస్.